ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ను ప్లేయింగ్ 11 నుంచి పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శాంసన్ స్థానంలో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అంతర్జాతీయ క్రికెట్లోకి దించారు. మొన్నటి టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న శాంసన్ను వరల్డ్ కప్ తర్వాత కేవలం 3 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్లు చేశాడనే కారణంతో బెంచ్కు పరిమితం చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ సెలెక్షన్ గురించి సంజయ్ మంజ్రేకర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీలో కనిపించడం చాలా ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. కానీ సంజు శాంసన్ ఏమయ్యాడని ప్రశ్నించారు. సంజును నిజంగానే డ్రాప్ చేశారా? నమ్మలేకపోతున్నాను అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ అతనికి గాయమై ఉంటుందని ఆశిస్తున్నానని, ఒకవేళ గాయం కాకుండా డ్రాప్ చేసి ఉంటే ఇది అత్యంత విచిత్రమైన సెలెక్షన్ అవుతుందని విమర్శించారు. వైభవ్ను జట్టులోకి తీసుకురావాలనుకుంటే సంజు శాంసన్ను 3వ స్థానంలో ఆడించాల్సింది అని మంజ్రేకర్ సలహా ఇచ్చారు. కేవలం మంజ్రేకర్ మాత్రమే కాదు, టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కూడా సంజు శాంసన్కు మద్దతుగా నిలిచారు. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం సంతోషమే అని, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాయుడు అన్నారు. కానీ కేవలం 3 మ్యాచ్ల ముందే సంజు శాంసన్ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడనే విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని ఫ్యాన్స్కు గుర్తు చేశారు. వరల్డ్ కప్ తర్వాత తక్కువ స్కోర్లు చేసినంత మాత్రాన అతని ఫామ్ను తక్కువ అంచనా వేయలేమని చెప్పారు. ఈ చిన్న ఎదురుదెబ్బ నుంచి సంజు మరింత బలంగా తిరిగి వస్తాడని రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా మరోవైపు భారీ అంచనాలతో బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన మొదటి మ్యాచ్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అయితే ఉన్న కాసేపు 2 భారీ సిక్సర్లతో భయం లేకుండా ఆడి తన టాలెంట్ చూపించాడు. రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 1-0 లీడ్లో ఉంది. ఇక సిరీస్ గెలవాలంటే ఇంగ్లాండ్కు మరో 2 విజయాలు చాలు. కానీ టీమిండియా సిరీస్ కొట్టాలంటే మాత్రం మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిందే.